హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమకు స్వాగతం. ఒకటో భాగాన్ని వినేద్దాం. అమ్మా మధు అంటూ వస్తుంది లోపలికి ఇంటి ఓనర్ బామ్మగారు. మధు ఆవిని చూసి అమ్మా అంటూ 2 సంవత్సరాల బాబుని గదిలో పడుకోబెట్టి హాల్లోకొచ్చి నవ్వుతూ పలకరిస్తుంది. ఆవిడ పేరు జయ. లోపలికొచ్చి ఒక బాక్స్ మధు చేతిలో పెట్టి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది మధు, నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు వంట అంటే కుదరదు కదా, అందుకే నీకు లంచ్ బాక్స్ తీసుకుని వచ్చాను. లక్కీ లేచిన తర్వాత వాని నేను తినిపించి పాలు పట్టిస్తాలే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటారు. మధు జయ గారిని గట్టిగా హాక్ చేసుకుని, థ్యాంక్స్ అమ్మా, మీరు నాకు నిజంగా దేవుడిచ్చిన అమ్మ. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను మీ కూతురులా అనుకొని నా ప్రతి అవసరం దగ్గరుండి చూసుకుంటున్నారు. మనసులో నన్ను కన్నవారికి ప్రేమ కంటే పంతం ఎక్కువై ఈ బిడ్డని నన్ను కాదన్నారు. వాళ్ళకి దూరంగా వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా నేను గుర్తుకు రాలేదంటే ఇంకా వాళ్ళ గురించి నేను ఆలోచించి కూడా వేస్టే అనుకుంటూ ఆలోచనలో ఉన్న మధుని జయ భుజం తట్టేసరికి నార్మల్ అయి ఆవిని చూస్తూ, బాబాయ్ ఏం చేస్తున్నారమ్మా అని అడిగేసరికి, ఏముంది తల్లి, ఈ వయసులో ఆయనకి కావాల్సిన రక్త సంబంధం లేదు. మాకు పిల్లలు పుట్టినందుకు ఆ దేవుడు నిన్ను మా దగ్గరికి చేర్చాడని చాలాసార్లు అనుకున్నాను. నువ్వు వచ్చిన తర్వాత మా ముసలి ప్రాణాలకి సంతోషం కలిగింది. ఇక మన లక్కీ అయితే వాడు లేకపోతే మాకు అస్సలు కాలక్షేపం అయ్యేదే కాదు. ఈ 2 సంవత్సరాలు మీరు మా మనసుకు ఎంతో ఊరటనిచ్చి మీకు తోడుగా మేమున్నామని చెప్పకనే చెప్తున్నారు. మధు కూడా ఆవిడ సంతోషాన్ని ఫీల్ అవుతూ, లేదమ్మా, నిజానికి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక పసిబిడ్డతో బయటకొచ్చిన ఆడదాన్ని చూసి వారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అలాంటిది మీరు నేను వచ్చి అద్దెకి ఇల్లు అడగగానే నా చేతిలో బిడ్డను చూసి నన్ను మీ బిడ్డల హక్కున చేర్చుకుని ఇప్పటికీ అంతే ప్రేమను చూపిస్తున్నారు. జయ మధు తల నిమృతూ, ఇలా బాధపడే బదులు నీ గతమేంటో చెప్పచ్చు కదా తల్లి. అమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, దయచేసి అప్పటి వరకు నన్నేమీ అడగండి అని చేతులు మొక్కి లోపలికి వెళ్ళిపోతుంది. జయాకి ఇలా అడిగిన ప్రతిసారి మధు ఇలానే అనడం అలవాటే కాబట్టి, ఏంటో ఈ పిచ్చి తల్లి, సమస్య ఏంటో చెప్పు అంటే తనకి ఎవరు సానుభూతి వద్దు అంటుంది అని ఒక నిట్టూర్పు విడిచి లక్కీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి లేచి బెడ్పై కూర్చొని చుట్టూ చూస్తూ అమ్మా అమ్మా అంటూ వెతుక్కుంటూ ఉంటే జయ గారికి లక్కీని చూసి, ఏరా మనవడా, లేచిన వెంటనే మీ అమ్మను చూడకపోతే ఉండలేవా అని చిన్నగా అంటూ తనని పైకి లేపి ఎత్తుకుని ముద్దు పెట్టేసరికి అంటూ జయతో బోలెడు కబుర్లు చెప్తూ బోసి నవ్వులతో తన మెడలో నల్లపూసల గొలుసు చేతిలో పట్టుకుని ఆడుకుంటున్న లక్కీని చూసి మురిసిపోతుంది. అప్పుడే ఫ్రెష్ అయి ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చిన మధు జయ లక్కీలను చూసి నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి లక్కీకి పాలు కాచి బాటిల్లో నింపి గదిలోకొచ్చి, అమ్మా అని అనగానే మధు వైపు చూసి, మధు, రోజూ ఇలా నాకు కాఫీ కలుపుకుని ఇవ్వడం, వాడికి పాలు కాచి ఇవ్వడం అవసరమా తల్లి? నేను నిన్ను నా బిడ్డని అనుకుంటున్నాను, కానీ నువ్వు మమ్మల్ని దూరంగా ఉంచడం నాకు నచ్చడం లేదు అని అలిగి ముఖం పక్కకి తిప్పుకునేసరికి, అమ్మా, మీకు నేను వచ్చిన మొదటి రోజే చెప్పాను కదా, నేను నా స్థాయిని మించి ఆలోచించనని. కొన్నిసార్లు మీరు నా కోసం వచ్చే ఏ వస్తువైనా మీ మీద అభిమానంతో తీసుకుంటున్నా, కొన్ని విషయాల్లో ఖరాఖండిగా ఉంటాను అని తెలుసు కదమ్మా. సరే, ముందు కాఫీ తాగండి, నేను కిచెన్ సర్దేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. జయ గారు వెళ్తున్న మధుని చూస్తూ, నిన్ను దూరం చేసుకురని వాళ్ళు ఎంత దురదృష్టవంతులో అర్థమవుతుంది తల్లి. నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సంతోషం నిండుగా ఉంటుంది అని తెలియక దూరం చేసుకొని ఉంటారు అనుకుని కాఫీ తాగేసి కిచెన్లోకి వచ్చేసరికి లక్కీని చక్కగా రెడీ చేసి తీసుకుని వస్తుంది. లక్కీని ఎత్తుకుని ముగ్గురు కిందికి వచ్చేసరికి మధు గుమ్మం దగ్గర నిలబడి, బాయ్ నాన్న, అమ్మ వచ్చే వరకు అమ్మమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, సరేనా అని చెప్పేసరికి వాడికి ఏం అర్థమైందో తెలియదు కానీ కళ్ళార్పి అభయాన్ని ఇవ్వడంతో మధు నవ్వుతూ, బాబాయ్ గారు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి స్కూటీలో ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా డెకరేట్ చేసి హడావిడిగా ఉండడంతో ఏమైందో అర్థం కాక అక్కడున్న రిసెప్షనిస్ట్ని అడుగుదామనుకుంటే తను కూడా చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ బొకేస్ అవి టేబుల్ మీద పెట్టి ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉన్న తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని తన ప్లేస్కి వెళ్ళి కూర్చొని పక్కనే ఉన్న కొలీగ్ ఫ్రెండ్ అయిన స్వాతిని విషయం ఏంటి అని అడుగుతుంది. మధు, నీకు తెలీదా, ఈరోజు మన కంపెనీకి కొత్త బాస్ వస్తున్నారు అంటూ చెప్తున్న స్వాతిని చూస్తూ, కొత్త బాస్ ఏంటి, మన సార్ ఉన్నారు కదా అని ఇప్పటి వరకు ఆ కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్న సుదర్శన్ గారి గురించి అడుగుతుంది. హా, సార్ కూడా ఉంటారు కానీ కంపెనీ డీలింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి మన సార్ వాళ్ళ అబ్బాయి చూసుకుంటారంట అని అనగానే, సార్కి కిషోర్ సార్ ఒకరే కదా సన్ను, మరి ఇప్పుడు ఇంకో సన్ని ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. సుదర్శన్ సార్ ఫ్యామిలీ గురించి యాజ్ ఏ ఎంప్లాయీస్ మనకు తెలిసింది చాలా తక్కువ,
సార్ పర్సనల్ లైఫ్ని చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారని తెలిసింది మధు. ఎందుకంటే సార్కి బిజినెస్లో ఉన్న ఫేమ్కి ఎనిమీస్ ఎక్కువ ఉంటారు కదా, అందుకే ఇదంతా. మధు స్వాతి చెప్పింది విన్న తర్వాత అది నిజమేలే అని చెప్పి మనసులో మాత్రం పేరు డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు అంటారు, ఎందుకేనేమో అనుకుని అయినా సార్ ఫ్యామిలీ గురించి మనకెందుకులే అనుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తుంది. అప్పుడే డోర్ ఎంట్రన్స్ కార్ రావడంతో ఎంప్లాయీస్ అందరూ అక్కడికి చేరుకోగా తప్పదు అన్నట్లు స్వాతి మధుని కూడా లాక్కెళ్ళింది. మధుకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తన బాస్ మీద ఉన్న మంచి అభిప్రాయంతో కొత్తగా వచ్చే బాస్ని విష్ చేయడానికి వెళ్ళింది. డ్రైవర్ కార్ దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే స్టైల్గా కార్లో నుంచి బయటికి దిగిన కొత్త బాస్ని చూసి అమ్మాయిలంతా వావ్, వాట్ ఏ హ్యాండ్సమ్ గాయ్, డబ్బుతో పాటు అందం కూడా మామూలుగా లేదురా బాబు, ఇలాంటివన్నీ ఇంప్రెస్ చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుందని కొంతమంది అమ్మాయిలు ఆశల్లో విహరిస్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం వర్క్ విషయంలో తమ టాలెంట్ను చూసి కొత్త బాస్ మెచ్చుకునేలా చేయాలనుకుంటారు. మధు మాత్రం ఇవేమీ ఆలోచించకుండా అనవసరంగా టైం వేస్ట్ అవుతుందని మనసులో అనుకుంటూ టైం చూసుకుంటూ ఉండగానే సుదర్శన్ గారు కొడుకుని హక్ చేసుకుని వెల్కమ్ మై బాయ్ అంటూ లోపలికి తీసుకొని రావడంతో ఎంప్లాయీస్ అందరూ బొకేస్తో విష్ చేస్తారు. అందరూ విష్ చేయడం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ మన హీరో భుజంపై చేయి వేసి హలో ఎవ్రీవన్, హే ఈజ్ మై యంగర్ సన్ శ్రీకృష్ణ, ఇక్కడి నుంచి కంపెనీ బాధ్యతలన్నీ చూసుకోబోతున్న మీ కొత్త బాస్. ఇప్పటి వరకు నన్ను ఎలా అయితే గౌరవించి మీ బాధ్యతను నిర్వర్తించారో ఇక మీదట కూడా అలానే కంపెనీ ఉన్నతికి కృషి చేయాలి అని చెప్పడంతో డెఫినెట్లీ సార్ అని అందరూ ముక్త కంఠతో చెప్పేసరికి సుదర్శన్ గారు నవ్వుతూ థ్యాంక్స్ గాయ్స్, ఓకే గో అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్ తీసుకువెళ్తూ వెనక్కి తిరిగి మధు కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతారు సుదర్శన్ అండ్ శ్రీకృష్ణ. అక్కడున్న స్టాఫ్ అంతా మధుకి ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళు జాయిన్ అయిపోతే స్వాతి మధుని చూసి ఎక్కువ ఆలోచించకు మధు, సార్ నిన్ను పిలిచారు అంటే మేబీ వాళ్ళ సన్కి నీ గురించి నీ వర్క్ గురించి చెప్పడానికి అయి ఉంటుంది అని చెప్పి వెళ్ళమని భుజం తట్టి తను కూడా వెళ్ళిపోతుంది. మధు మనసులో దేవుడా, ఇప్పటి వరకు అంకుల్ వల్ల నేను ఈ కంపెనీలో ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సడన్గా ఎందుకు వచ్చారో అర్థం కాక ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అనగాని సుదర్శన్ నవ్వుతూ రామ మధు అని పిలవడంతో లోపలికి వచ్చి సార్ ఏదైనా ఇంపార్టెంట్ వర్కా అని అడుగుతుంది. సుదర్శన్ శ్రీకృష్ణ వైపు చూసి క్రిష్, తను మధు అశోక్ అంకుల్ మేనకోడలు, తన వ్యక్తిగత కారణాల వల్ల మన కంపెనీలో జాబ్ చేస్తుంది, వర్క్లో తను చాలా డెడికేషన్ చూపిస్తుంది, మనకు చాలా కావాల్సిన అమ్మాయి మధు, నీకు వర్క్లో ఏదైనా అవసరమైతే మధు హెల్ప్ తీసుకో. మధు క్రిష్ యూకే నుంచి రీసెంట్గా వచ్చాడు, తన స్టడీ కంప్లీట్ చేసుకుని ఎక్స్పీరియన్స్ కోసం అక్కడే జాబ్ చేసి కంపెనీని రన్ చేయగల క్యాపబిలిటీ ఉందని ఫిక్స్ అయ్యి ఇండియాకి వచ్చాడు. నాకు కూడా బట్టన్ ఎక్కువ అవుతుందని క్రిష్కి కంపెనీ రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేసేసాను అని ఇంకా తన గురించి చెప్తుంటే అప్పటి వరకు ఓపికతో వింటున్న క్రిష్ ఒక్కసారిగా ఎనఫ్ డాడ్, ప్లీజ్ స్టాప్ అని చెప్పి సీ మిస్ మధు, ఐ ఆమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ వర్క్, డాడ్ చెప్పారని మీరు తెలిసిన వాళ్ళని మిస్టేక్ జరిగితే నేను ఎక్స్క్యూజ్ చేయను, సో ఇక మీరు వెళ్ళొచ్చు అనగాని మధు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఐ డోంట్ వాంట్ యువర్ సింపతి సార్, ఐ నో మై వర్క్ అని చెప్పి సుదర్శన్ గారిని చూసి వర్క్ ఉంది సార్ వెళ్తున్నాను అని చెప్పగానే సరే అని తలూపి క్రిష్ వైపు కోపంగా చూస్తాడు. ఆ టైంలో మధు అక్కడి నుంచి తన బ్లాక్కి వెళ్ళిపోతుంది. క్రిష్, తనెవరో నీకు నిజంగా తెలీదా, తెలిసి తెలియనట్లు బిహేవ్ చేస్తున్నావా? క్రిష్ కోపంగా చూస్తూ ప్లీజ్ డాడ్, ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేయండి, ఇంటి దగ్గర మామ్ మీకోసం వెయిట్ చేస్తుంది, ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పింది, సో మీరు ఇంటికి వెళ్ళండి, ఆఫీస్ విషయాలు నేను చూసుకుంటాను అనగాని ఓకే ఆల్ ది బెస్ట్ మై సన్ అని విష్ చేసి డ్రైవర్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. క్రిష్ తన క్యాబిన్ నుంచి బయటకు చూసేసరికి ఎదురుగా ఉన్న బ్లాక్లో మధు సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించడంతో నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నీ పేరులానే ఎంత మధురంగా ఉంటుందో నీతోనే చెప్పిస్తాను మధు, నీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటాను, ఇకపై నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు కదా, ఈ క్రిష్ ప్రేమ ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను అనుకుంటూ వెళ్ళి తన చైర్లో కూర్చొని ఆ రోజు మీటింగ్స్ ఏమీ లేకపోవడంతో మధు టాలెంట్ ఏంటో చూద్దామని తనని క్యాబిన్కి పిలిపిస్తాడు. మధు లోపలికొచ్చి అసలు క్రిష్తో పరిచయం లేనట్లే ప్రవర్తిస్తూ సార్ అని పిలిచేసరికి క్రిష్ తన చైర్లో నుండి లేచి మధు ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చొని మిస్ మధు, మీ వర్క్ గురించి మా డాడ్ చాలా చెప్పారు, బట్ ఐ వాంట్ టు నో యువర్ వర్క్. మధు అర్థం కానట్టు చూస్తూ ఉండేసరికి ఓకే లిజన్, రేపటి నుంచి నా షెడ్యూల్ నువ్వే ప్లాన్ చేయాలి, బికాస్ పర్సనల్ సెక్రటరీ ఇంటర్వ్యూస్ ఆఫ్టర్ 3 days కండక్ట్ చేస్తారు, సో ఈ 3 days నువ్వు నా షెడ్యూల్ ప్లాన్ చేయాలి, గాట్ ఇట్? కానీ సార్ మేనేజర్ సార్ సుదర్శన్ సార్కి షెడ్యూల్ ఆయనే చూసుకునేవారు, మీరు కూడా
నో మోర్ క్వశ్చన్స్ మిస్ మధు, నాకు మీరే షెడ్యూల్ చేయాలి, అర్థమైందా అని చెప్పి ఒక ఫైల్ ఇచ్చి ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి, అన్ని టైం టు టైం షెడ్యూల్ చేయాలి, యూ మే గో నౌ అని చెప్పగానే మధుకి ఇవన్నీ నా వల్ల కాదని గట్టిగా అరిచి చెప్పాలని ఉన్న సుదర్శన్ గారు గుర్తుకొచ్చి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్రిష్ నవ్వుతూ, నీకు రాని వర్క్ అంటూ ఏమీ లేదని నాకు తెలుసు మధు, కానీ నేను ఇన్ని సంవత్సరాలు చాలా మిస్ అయ్యాను. నీ గురించి, నీ మీద నాకు ఉన్న ప్రేమ గురించి తెలుసుకుని నీకోసం వచ్చేసరికి నువ్వు మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయావని తెలిసి చాలా బాధపడ్డాను. నీకోసం వెతుకుదామన్న టైంకి నా లైఫ్లో నాకు తెలియకుండానే చాలా జరిగిపోయాయి. యూకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని రిగ్రెట్ ఫీల్ అవుతుంటే అప్పుడే తనకి వచ్చిన కాల్తో నార్మల్ అయి యూకే నుంచి తన ఫ్రెండ్స్ చేయడంతో లిఫ్ట్ చేసి హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ అని అంటాడు. రీనా, సోఫీ, థామస్ ఇంకా తన ఫ్రెండ్స్ అంతా ఒకే ప్లేస్లో గ్యాదర్ అయి ఉండడంతో వీడియో కాల్ చేస్తారు. హౌ ఈస్ యువర్ ఫస్ట్ డే ఇన్ కంపెనీ క్రిష్ అని అందరూ అడిగేసరికి నవ్వుతూ గుడ్, వాట్ అబౌట్ యూ థామస్ అని అడిగేసరికి పక్కనే ఉన్న సోఫీని చూసి నవ్వుతూ వీఆర్ ఇన్ రిలేషన్ క్రిష్, వి ప్లాన్ అవర్ వెడ్డింగ్ ఆఫ్టర్ 1 year అని చెప్పగానే సో దట్స్ ఎ గుడ్ న్యూస్ థామస్, ఎంజాయ్ విత్ యువర్ లవ్. రీనా క్రిష్నే చూస్తుండడంతో క్రిష్ అందరితో మాట్లాడుతూ రీనా వైపు చూసేసరికి తననే చూస్తుండడంతో హే రీనా, వాట్ హ్యాపెన్ అని అడిగేసరికి చూపు తిప్పుకొని నథింగ్ క్రిష్, ఐ మిస్ యూ సో మచ్, వి మిస్ యువర్ ఫ్రెండ్షిప్ అని చెప్పగానే క్రిష్ రీనాకి తనంటే ఇష్టమని అప్పటికే ఫ్రెండ్స్ ద్వారా తెలియడంతో తనతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకే ఇలా అందరూ కలిసి కాల్ చేసినప్పుడు మాత్రమే తనతో మాట్లాడతాడు, కానీ తను పర్సనల్గా పార్టీస్కి, పబ్స్కి పిలిచినప్పుడు వెళ్ళేవాడు కాదు. ఏదో ఒక రీజన్ చెప్పి అవాయిడ్ చేసేవాడు. తను యూకే నుంచి ఇండియా వచ్చి 1 month అవడంతో ఫ్రెండ్స్ అంతా కలిసి కాల్ చేశారు. కాసేపు వాళ్ళతోనే మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. తను వర్క్లో బిజీగా ఉండడంతో లంచ్ చేయడం కూడా మర్చిపోయాడు క్రిష్. అప్పుడే ఫంక్షన్కి వెళ్ళిన సుదర్శన్కి క్రిష్ గుర్తుకొచ్చి అయ్యో శ్రీ అంటే శ్రీలత ఆమెడి వైఫ్, మన క్రిష్ లంచ్ చేయాలంటే ఇంటి నుంచి ప్రిపేర్ చేసిన ఫుడ్ ఉండాలి, నాకు మార్నింగ్ ఆ థాట్ లేదు, ఇప్పుడు ఆఫీస్లో తినకుండా ఉంటాడేమో, ఇంటికి కాల్ చేసి చెప్తానుండు, ఆఫీస్కి క్యారియర్ తీసుకెళ్ళమని అని అంటాడు. ఏంటండి మీరు మరీ ఇంతగా కంగారు పడుతున్నారు, నేను రంగన్నతో ఆఫీస్కి క్యారియర్ తీసుకుని వెళ్ళమని ముందే చెప్పానండి, వాడు నాకు కొడుకే, ఆ విషయం మర్చిపోకండి అని అడిగినట్లు చెప్పేసరికి అది కాదు శ్రీ, నీకు మన క్రిష్ గురించి తెలిసిందే కదా, వాడికి ఆకలిగా ఉన్నప్పుడు కోపం పీక్స్లో ఉంటుంది, టైంకి ఫుడ్ వాడికి ఎదురుగా ఉండాలి, లేకపోతే వాడికున్న తిక్కంతా ఎక్కడ స్టాఫ్ మీద చూపిస్తాడని నా భయం అంతే. అదన్నమాట సంగతి, నేను ఇంకా కొడుకు మీద ప్రేమ అనుకున్నాను, స్టాఫ్ గురించా మీ బాధ అని కోపంగా చేసేసరికి సుదర్శన్ తన భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు నడిపిస్తూ చూడు శ్రీ, నా కొడుకు ఎవరి ముందు తక్కువ కాకూడదు, అలాగే తనని ఎవరు తిట్టుకోకూడదు, నాలానే వాణ్ణి కూడా అందరూ మా బాస్ చాలా మంచివారని చెప్పుకోవాలని నా ఆశ, అందుకోసమే నా తాపత్రయం నాది. సరేలే శ్రీమతి గారు, మీరు ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి వచ్చారు కదా, ఇంక నేనేమీ ఆలోచించను, పద వెళ్దాం, మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి బఫే ఏర్పాటు చేసిన సైడ్కి వెళ్తారు. అంటే అప్పటికే ఫంక్షన్కి అటెండ్ అయ్యి చాలాసేపు వాళ్ళతో మాట్లాడి కాల్ చేయడం కోసం కొంచెం దూరం వచ్చింటారు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళారు. ఆఫీస్లో లంచ్ టైం అవడంతో అందరూ లంచ్ బాక్స్లతో క్యాంటీన్ వైపు వెళ్తుంటే మధు మాత్రం వెళ్లకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. స్వాతి, మధు రోజు వర్క్ అంటూ లంచ్ టైంలో కూడా ఏం చేస్తావులే కానీ పద లంచ్ చేసొద్దాం, ఈ గ్యాప్లో కంపెనీకి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ పద అనగానే సీరియస్గా స్వాతి వైపు చూస్తుంది. స్వాతి ఒక వేరే నవ్వు నవ్వి చాలీ చాలీ అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టిన చెప్తుంటే మధుకి నవ్వు వచ్చేస్తుంది. అమ్మయ్య, నవ్వావా, ఒక సెకండ్ టెన్షన్ పెట్టేశావే బాబు, నిన్నెవడు చేసుకుంటాడో కానీ నీ కంటి చూపుకి చచ్చిపోతాడు అనేసి నాలుగు ఖర్చుకుని దీనికి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడితే నచ్చదని తెలిసి కూడా నా నోరు కంట్రోల్లో ఉండదే అనుకుంటూ చేయి పట్టుకొని రా మధు వెళ్దాం అనగాని లేదు స్వాతి, ఇంకా 1 hour టైం ఉంది కదా, నేను తర్వాత తింటానులే కానీ నువ్వు వెళ్ళి చేసిరా అని చెప్పగానే నీ నీ జన్మలో మార్చలేని తల్లి, ఆ వచ్చేవాడైనా మారిస్తే చూసి ఆనందించాలి అని నా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో అనుకుంటూ త్వరగా తిను సరేనా, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది. మధు వర్క్ ఆపేసి స్వాతి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని ఎందుకో మనసులో అలజడి మొదలవుతుంది. ఇదేంటి, స్వాతి నన్ను రోజు ఇలానే అంటుంది కానీ ఇప్పటి వరకు నాకు ఏమీ అనిపించలేదు, కానీ ఈరోజు తన మాటలు నాకే కొత్తగా అనిపిస్తున్నాయి, కారణం అంటూ క్రిష్ క్యాబిన్ వైపు చూస్తుంది. వెంటనే చూపు తిప్పుకొని మధు, నీ గతం ఇప్పుడు నీకు అవసరం లేదు, నీ భవిష్యత్తుకు తోడుగా లక్కీ ఉన్నాడు, వాడి బాధ్యత నీదే, నీ మీదనే ఉంది, నీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసే అని మనసుకు హెచ్చరించి మళ్ళీ వర్క్లో పడి ఒక 5 నిమిషాల తర్వాత సడన్గా ఏదో గుర్తుకొచ్చి
లంచ్ బాక్స్ తీసుకుని వెంటనే క్రిష్ క్యాబిన్ వైపు వెళ్లి డోర్ దగ్గర నిలబడి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ వెళ్ళాలని డిసైడ్ అయ్యి లోపలికి వెళ్ళడానికి డోర్ పట్టుకుని లాగుతుంటే ఎంతకి కీ రాకపోవడంతో ఇదేంటి లోపల నుండి డోర్ లాక్ చేశారా అని ఆ డోర్ని పట్టుకుని ఆలోచిస్తుంటే సడన్ గా లోపల నుంచి డోర్ లాగేసరికి డోర్తో పాటు మధు కూడా వెళ్ళి ఎదురుగా ఉన్న క్రిష్కి అతుక్కుంటుంది. లంచ్ బాక్స్ ఎక్కడ పడిపోతుందో అనే భయంతో ఒక చేత్తో గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో కింద పడిపోకుండా క్రిష్ షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. అటు క్రిష్కి ఇటు మధుకి ఊహించని పరిణామం ఎదురవడంతో ఇద్దరు షాక్లో ఉంటారు. క్రిష్ తేరుకుని మధుని చూసి సంతోషంగా తన తల నిమిరే టైంకి మధు వెంటనే కళ్ళు తెరిచి క్రిష్కి దూరం జరిగి సారీ సార్ నేను చూసుకోలేదు అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.